అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. ఈరోజు మనం చేపల ఫ్రై చేద్దామండి. ఆ చేపలు చూడండి ఎలా ఉన్నాయో చూద్దురు గాని అందుకే చూపిస్తున్నానండి చేపలు. చాలా పెద్ద చేపలండి. అందుకే ఈ చేపల ఫ్రై చాలా బావుంటదండి. అమ్మ చేస్తుంది చూడండి ఒకసారి. చూసారా? చేపల ఫ్రైకి చేపలనండి శుభ్రంగా నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత కాసేపు ఆరబెట్టుకోవాలండి. ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతదండి. ఒక కేజీ ముక్కలుంటాయండి. క్లాతేసి ఆరబెట్టుకోవాలండి. తర్వాత కావాల్సిన పదార్థాలు చూడండి. ఆయిల్ కావాలండి. కడాయి పెట్టారు. కడాయి పెట్టేసి ఆ కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసారండి. డీప్ ఫ్రై చేసుకోవాలి కదండీ! ఆ నూనె మొత్తం ఫ్రైకి సరిపోతదండి. అందుకే ఆయిలేసేసారండి. తర్వాత మనకి కారం, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సాల్ట్, అలాగే పసుపు, అలాగే ఆల్ ఇన్ వన్ మసాలా పౌడర్ కావాలండి. ఇవి ఉంటే సరిపోద్దండి. చాలా ఈజీగా అయిపోతదండి. ఈజీ అండ్ టేస్టీ చేపల ఫ్రై అండి. ఫస్ట్ ఆయిల్ మరగనివ్వాలండి. ఆయిల్ మరిగిన తర్వాత ఏం చేయాలో చూద్దామండి. ఆయిల్ మాత్రం మరగాలండి. చూసారు కదండీ! ఆయిల్ మరిగింది. దాంట్లో పసుపు వేయాలండి. ఒక స్పూన్ పసుపండి. ఆయిల్‌లోనే వేసేయాలండి. ఆయిల్‌లో వేస్తే పసుపు కంపు రాదండి. ఆ స్మెల్ అనేది రాదు పసుపుది. ఆ స్మెల్లొస్తే కొంతమంది తినరు కదండీ! అలాగే సాల్ట్ కూడా ఒక స్పూన్ అండ్ హాఫ్ సాల్ట్ కూడా ఆయిల్‌లోనే వేసేయాలండి. ఆ చేప వేపినప్పుడు ముక్కకి పడతదండి. చూసారా ముక్క? ముక్కను వేయాలండి. ఒక 3 ముక్కలేసుకున్నారండి. అది కడాయి చిన్నది కదండీ! పెద్దదైతే అన్నీ ఒకసారి యేసుకొని గూడా ఏపుకోవచ్చండి. కానీ కడాయి చిన్నది కాబట్టి 3 ముక్కలేసారండి. ఆ 3 ముక్కల్ని వేపుకోవాలండి. అది చూసారు కదండీ! అది చాకుతో తీస్తున్నారు ఎందుకనుకున్నారు. ఆ చాకుతోటి గుచ్చుతున్నప్పుడు హోల్ పడతది కదండీ! దాంట్లో కూడా ఆయిలెళ్ళి అన్ని వైపుల నుంచి వేగుతదండి. అందుకు అలా పెట్టుకొని వేపుతున్నారండి. చూడండి. అమ్మని చూడండి అంటే చూసిందండి ఒకసారి. వేగాలండి చేప ముక్కలు. ప్రతీదీ చూపిస్తున్నాననుకోకండి. చేప ముక్కలు మాత్రం ఖచ్చితంగా వేగి తీరాలండి. పచ్చిగా ఉంటే నీచు వాసనొచ్చేస్తదండి. అస్సలు బాగోదు. చూసారా? ఒకవైపు వేగిన తర్వాత మళ్ళీ తిప్పుకోవాలండి. అలా 2 వైపులా తిప్పుతూ వేపుకోవాలండి. ఒకవైపే కాదండి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలండి. చేప త్వరగా అదేంటి ఇరిగిపోతదండి. అందులోను ఫ్రైకి కొంచెం పలచగా కోస్తారు కదండీ! అందుకు త్వరగా విరిగిపోతదండి. అందుకు మనం జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలండి. చూసారు కదండీ! బాగా వేగాలండి. బాగా వేగిన తర్వాతే అప్పుడు చేపని ఫ్రైకి పనిచేస్తదండి. లేతే అది నీచు వాసనొచ్చేస్తదండి. తినలేమండి మనం. అందుకే వేపుకోవాలండి. అందుకే మీకు చూపిస్తున్నాను. మిగతా ముక్కలు చూపించానులెండి. ఈ 3 ముక్కలు ఎలా వేపుతున్నారో చూడండి. అది లెంతీ అయిపోద్ది కదండీ వీడియో. అందుకోసం చూపిస్తున్నానండి. పసుపు వేయడం వల్ల ముందే చేప ముక్కకి పసుపు పడతదండి. అలాగే సాల్ట్ కూడా పడతదండి. సాల్ట్ కూడా అందుకే ముందేసారండి. ఇది చాలా ఈజీగా అయిపోద్దండి. కానీ చాలా టేస్ట్‌గా ఉంటదండి. అసలు యమ్మ టేస్ట్ ఉంటదండి ఈ చేప ఫ్రై. చేప కూడా పెద్ద చేప కదండీ! అందుకు చాలా, చాలా టేస్టీగా ఉంటదండి. అమ్మ వేపుతుంది చూడండి. ఒకవైపు మళ్ళీ వేగిందని మళ్ళీ టర్న్ చేసిందండి. మళ్ళీ తిప్పుకుంది. తిప్పుకున్న తర్వాత చూసారా ఎలా ఏగిపోయాయో? ఎర్రగా అయిపోయాయండి. అలా అని ముక్కేమి బొడియంలాగా కరకరలాడదండి. స్మూత్‌గా ఉంటదండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటదండి. అలా వేపుకోవాలండి. చూసారు గదా! అదిగోండి. ఎలా వేగుతున్నాయో. అదే ఆయిల్ మొత్తం ఫ్రైకంతా సరిపోతదండి. మళ్ళీ వేరే ఆయిల్ వాడక్కర్లొద్దు. అదే సరిపడుతదండి. ఇంకా అలా వేగిన ముక్కల్ని మనం తీసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత మరో 2 ముక్కలు వేపుతారండి. ఆ వేపిన ముక్కల్ని అవి వేగిన వెంటనే దాంట్లో కూడా ఏం చేయాలో చూద్దామండి. చూసారు కదండీ ఎలా వేగిపోయాయో. జాగ్రత్తగా తీసుకోవాలండి. ముక్క త్వరగా చేప ముక్క ఇరిగిపోతదండి. అందుకే మీకు చూపిస్తున్నానండి. లేకపోతే చూపించకపోదును. చాలా బావుంటదండి చేపల ఫ్రై. చూసారు గదా! అదిగోండి. చూసారా? చేప ఫ్రై అనమాట అది. తర్వాతండి మిగతా 2 ఇప్పుడు తీసేసారు కదండీ! మిగతా 2 ముక్కల్ని వేపుతారండి. చూసారు కదండీ! ఇప్పుడు అదే ఆయిల్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోవాలండి. అన్ని ముక్కలు ఏగిపోయిన తర్వాత లాస్ట్ 2 ముక్కలు వేపారండి. అవి వేగినియి అన్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 2 పెద్ద స్పూన్‌లేసుకోవాలండి. చూసారు కదండీ ముక్కలెలా ఏగాయో? ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేపుకోవాలండి పచ్చి వాసన పోయేదాకా. దాంట్లోనే ఒక పక్కన సైడ్‌కి ఆ 2 ముక్కలను కూడా తీయడం ఎందుకని అలా ఉంచేసారండి. వేపుకోవాలండి. ఆ ముక్కల్లో మళ్ళీ ఈ ముక్కలు వేసేస్తామండి మనం. చూసారు గదండీ ఎలా వేపుతున్నారో.
సిమ్‌లో పెట్టుకున్నారు. మళ్ళీ హైలో పెట్టారు. చూసుకోవాలండి కొంచెం. మరీ హైలో పెట్టి మాత్రం చేయకూడదండి. ఆల్ ఇన్ వన్ మసాలా పౌడర్ అండి. ఒక పెద్ద స్పూన్ అండి. ఒక పెద్ద స్పూన్ ఆల్ ఇన్ వన్ మసాలా పౌడర్ ఏసి అది గూడా వేగనివ్వాలండి. వేగిన తర్వాత సిమ్‌లో పెట్టేసారు చూసారా? అది ఆయిల్ చాలా హీట్ ఉంటది గదండీ! చేప ముక్కలు వేపాం గదా! ఇప్పటిదాకా. అందుకే సిమ్‌లో పెట్టాను. మసాలా పొడి త్వరగా మాడిపోతదండి. మాడిపోకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏగిన తర్వాత అప్పుడు ఇదేసారండి. చూసారా? ఈ మసాలాని ఆ చేప ముక్కల మీద ఏస్తున్నారు. అలాగే ఇప్పుడు మిగతా చేప ముక్కలు గూడా ఏసేయాలండి. అదిగోండి. అదే గిన్నెలో, అదే కడాయిలో మిగతా చేప ముక్కలు వేసేసి, దాని మీద అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ మసాలా పొడి, ఆ సాల్ట్ అన్నీ పట్టేలాగా ఒక్కసారి, ఒక్కసారంటే ఒక 2, 3 సార్లు చెయ్యాలండి. అదే ఆయిల్‌ని పైకి కిందకి వేస్తూ ఉంటే సరిపోతదండి. కొంచెం సేపు ఆ ఆయిల్‌లో గూడా వేగనివ్వాలండి. వేగితే అప్పుడు ముక్క చాలా, చాలా, చాలా బావుంటదండి. ఒకసారి ట్రై చేయండి చాలా బావుంటదండి. అసలు నాకు చేపలంటేనే ఇష్టం ఉండదు. అలాంటిది చేప ఫ్రై తింటే అసలు వదిలిపెట్టరండి. నేనే తింటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బావుంటది. ఎప్పుడు చేప ఫ్రైయే కావాలంటారు. అంత బావుంటదండి. వేగిపోయినాయండి ముక్కలు. బంద్ చేసేసారు అమ్మ. కానీ కారం ఎయలేదనుకోకండి. అది వేగిన తర్వాత కాసేపు చల్లారిన తర్వాత కారం అవి వేసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ బాగా వేడిగా ఉంటే కారం వేయగానే నల్లబడిపోతదండి. అలా వేయకూడదండి. కాసేపు చల్లారనివ్వాలండి. అదిగో చూసారా? దాని మీద అలా ఉంచారు. కాసేపు చల్లారనిచ్చిన తర్వాత ఇది పచ్చి కారం అండి. మసాలా కారం వేయట్లేదండి. పచ్చి కారం వేస్తే చాలా బావుంటదండి. చూసారా పచ్చి కారం వేస్తున్నారు. కింద పెట్టేసాను. పచ్చి కారం వేస్తున్నారు చూడండి. అదిగోండి. పచ్చికారం వేసి ఒక్కొక్క ముక్కని టర్న్ చేసిన తర్వాత ఆ చేపల ఫ్రై అయిపోయినట్టేనండి. కారం వేసుకున్న తర్వాత ఒక్కసారి ఆయిల్‌లో అలా టర్న్ చేసేసి అప్పుడు బాక్స్‌లో పెట్టుకుంటే అవి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనం ఎన్ని రోజులు ఉంచితే అన్ని రోజులండి. అసలు ఉంచంలేండి అంత బావుంటది. చూడండి కారం ఎలా ఏస్తున్నారు. కారం పచ్చి కారం పడతదండి. అదిగోండి. అదిగోండి. అలా కొంచెం ఆయిల్‌లో అలా కలుపుకొని ఏసుకోవాలండి. కారం ఆయిల్‌లో ఏసేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. ఏసుకోకూడదండి అలాగా. కారం వేస్తే ఆయిల్ హీట్‌గా ఉంటది కాబట్టి కారం మాడిపోతదండి. అప్పుడు బాగోదండి. మొత్తం చేపకున్న ఫ్లేవర్ అంతా పోతదండి కారం వల్ల. చూసారా? అలా కలుపుకోవాలండి. మసాలా కారమైనా ఏసుకోవచ్చండి. ఇంట్లో పచ్చి కారం ఉందండి. పచ్చి కారం వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటదండి ఇది. చేపల ఫ్రైకి. చికెన్ ఫ్రైకి కూడా ఏసుకోవచ్చండి పచ్చికారం. పచ్చికారం వేసుకుంటే చాలా బావుంటదండి. చూసారా? అదిగోండి. అన్ని ముక్కలు వేసేసారు. చేపల ఫ్రై చూసారండి అద్దిరిపోతదండి. ఒక్కసారి ట్రై చేయండి. మా వంటలు గనుక మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాగుందో, బాలేదో కూడా చెప్పండి. ఒకవేళ బాగుంటే బాగుందని, బాగోకపోతే బాలేదని చెప్పండి. చూసారా? ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో చేపల ఫ్రై. అద్భుతమండి. చాలా చాలా టేస్టీగా ఉంటదండి. ఒక్కసారి చేసుకుంటే వదిలిపెట్టరండి. ఈజీగా అయిపోతది. ఈజీగా అయిపోతది. అలా అని టేస్ట్ లేకుండా ఉండదండి. చాలా చాలా టేస్ట్ ఉంటదండి. అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరినండి. చూడండి చేపల ఫ్రై. చాలా చాలా బావుంటదండి. ఒక్కసారి ట్రై చేయండి. అలా ఎప్పుడు చేసానండి. ఒక్కసారి ట్రై చేయండి. నన్ను ఆదరించండి. లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. అందరికీ అందరికీ నమస్కారం. నమస్కారం.